జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హత్యలు చేసిన వాళ్ళు 3 నెలల్లో రోడ్ల మీద తిరుగుతున్నారు. బయటకు వచ్చి ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా ఉన్నటువంటి మా దళిత సోదరుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఎమ్మెల్సీ 6 నెలల్లో బయటకు వస్తే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మీద కోడి కత్తితో దాడి గీత పడిందని చెప్పి మెడ మీద మా సోదరుడు జనుపల్లి శ్రీనివాసరావు 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. బహుశా భారతదేశంలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో ఇంతవరకు కూడా ఏ సెక్షన్ ప్రకారం మరి 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉంచారో దేశంలో ఎవరు కూడా ఇటువంటి శిక్ష అనుభవించినటువంటి పరిస్థితులు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. అది 307 కూడా కాదు, చిన్న కేసు, దాడి కేసు. అతను చెప్పాడు ఆ రోజు శ్రీనివాసరావు అనేక మధ్యలో కూడా చాలాసార్లు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి అభిమాని నేను, జగన్మోహన్ రెడ్డి మీద ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే ప్రజల్లో సానుభూతి పెరిగి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, ఎక్కువ మెజారిటీ సీట్లు వస్తాయని నాకు ఆశతో నేను చేశానని చెప్పి ఆయనే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చాడు, ఆ ఇన్సిడెంట్ తోటి అధికారంలోకి వచ్చి అధికారం అనుభవిస్తూ ఉన్నాడు. సోదరుడు శ్రీనివాసరావు జైల్లో మొగ్గుతా ఉన్నాడు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో, ఇప్పుడు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో. బెయిల్ ఎందుకు రావట్లా, బెయిల్ ఎందుకు అడ్డుపడతా ఉన్నారు? ఈ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తు చేసింది. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళి కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కావాలి, ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదని కోర్టుకు పోయాడు. ఎన్ఐఏ దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఉన్నటువంటి కేసులో, ఛార్జ్షీట్ కూడా దాఖలైన కేసులో బెయిల్ రాకపోవడం అంటే చాలా విచిత్రంగా కనపడతా ఉంది. ఏ విధంగా అడ్డుకుంటా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి బాబాయిని అడ్డగోలుగా గొడ్డలు పెట్టి నరికినటువంటి కేసుల్లో ముద్దాయిలు ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వీళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతుంటారు. దానిలో కుట్ర పాలుందని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు. తన మీద దాడి జరిగిందన్నటువంటి శ్రీనివాసరావు మాత్రం 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. నువ్వు అసలు కోర్టు పోయి సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం చెప్పడు ముఖ్యమంత్రి. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువయా? నువ్వు వెళ్ళి మా సోదరుడు జైల్లో 5 సంవత్సరాల నుంచి మగ్గుతూ ఉంటే నీ మీద హత్యాయత్నం దాడి ఈ ముద్ద చేశాడా లేదని చెప్పు. నువ్వేం చెప్పాలనుకున్నావు? నువ్వు ఎందుకు చెప్పవు? ఒక దళిత సోదరుడు మగ్గిపోతా ఉన్నాడు, అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక జీవితం పోతా ఉంది ఒక పిల్లవాడిది. నువ్వెందుకు సమాధానం చెప్పు? నువ్వెందుకు సాక్ష్యం చెప్పు? చేసింది అతను కాదా? అదైతే అతనేనని చెప్పు. శిక్ష పడ్డా కూడా 5 సంవత్సరాలు పడదు ఆ కేసులో. పనికి మాలిన ముఖ్యమంత్రి దళితుల మీద దమనకాండ 4 సంవత్సరాలు 8 నెలల నుంచి సాగిస్తానే ఉన్నాడు. హత్యలు చేశారు, అఘాయిత్యాలు చేశారు, మానభంగాలు చేశారు, శిరోముండాలు చేశారు, మూత్ర విసర్జన చేసి అవమానించారు. ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా జరిగినాయి. ఇవాళ మా దళిత సోదరుడు కోడికత్తి సీను ఇవాళ సెంట్రల్ జైల్లో నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. దానికి మద్దతుగా ఇక్కడ వాళ్ళ తల్లి సోదరుడు 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉంటే నిన్న దౌర్జన్యం చేసి వారికి మద్దతుగా దీక్షలో అన్ని విధాలు సహకరిస్తున్నటువంటి సమతా సైనిక దళ కార్యకర్తల్ని, నాయకుల్ని అందరి మీద దౌర్జన్యం చేసి రాత్రి తెల్లవారుజామున మొత్తాన్ని ఈడ్చుకొచ్చి హాస్పిటల్లో పెట్టారు. ఒక ఖైదీని చూసినట్టు చూస్తా ఉన్నారు హాస్పిటల్లో కూడా. అక్కడ పోలీస్ ఫోర్స్ పెట్టి సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. అంబేద్కర్ విగ్రహం ఇక్కడ వేసావు కదా, పోయి అంబేద్కర్ గారికి మొర పెట్టుకుంటామని చెప్తే కూడా పోనివ్వకుండా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నువ్వు ఎన్ని రోజులు ఆపుతావు? పోతావు, చెప్పుకుంటావు. అంబేద్కర్ గారికి కూడా చెప్పలేవా? రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆయన. ఎవడో చెప్తాం? మాకు ఉన్నటువంటి ఇబ్బందులు ఆయనకే చెబుతాం. నువ్వు రాజ్యాంగాన్ని ఏ విధంగా ధ్వంసం చేస్తా ఉన్నావో, ఏ విధంగా తొంగలో దొక్కుతా ఉన్నావో, ఏ విధంగా ఇవాళ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నావో, ఏ విధంగా దళితుల్ని కాలరాస్తా ఉన్నావో, అధపాతాళాన్ని తొక్కుతా ఉన్నావో మేము అంబేద్కర్ గారికే చెబుతాం. శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి తల్లిని, కోడికత్తి శ్రీను తల్లిని, సోదరుని, సమతా దళ సైనికుల్ని నువ్వు తీసుకొచ్చి నిర్బంధించి ఏం చేయాలనుకుంటున్నావు? ఇది అంతం కాదు, ఆరంభం. గుర్తుపెట్టుకో.
నీ బతుకు మొత్తం ఇంక 80 రోజులే ఉంది. నీకు మొదలైంది ఇవాళ 80 రోజులే ఉంది. ఇక ఎన్నికలు దగ్గర పడే రోజులు. నీకు సహకరిస్తున్నటువంటి అధికారులు కూడా గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇమ్మీడియట్గా నువ్వు కోర్టుకు వెళ్ళు, అరెస్ట్ చేయండి, ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయాలి. కోర్టులు కూడా ఎందుకు మరి చోద్యం చూస్తామని అర్థం కావట్లా. ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయాలి. సాక్షి అనేవాడు 1-4 సార్లు 10 సార్లు తప్పించుకుంటా ఉంటే ఏం చేయాలి? కోర్టులు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసి తీసుకొని సాక్ష్యం చెప్పించాలి. ఎందుకు వదిలిపెడతా ఉంది? అతను అక్రమ కేసుల్లో 43,000 కోట్లు అడ్డగోలుగా దోపిడీ చేసిన కేసుల్లో తప్పించి తిరుగుతా ఉన్నాడు. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని కేసుల విచారణ ముందుకు సాగకుండా తప్పించి తిరుగుతా ఉన్నాడు. అతని మీద దాడి చేశాడని చెప్పి ఒక అమాయకుడిని జైల్లో పెట్టిన కేసులు సాక్ష్యం చెప్పకుండా తప్పించి తిరుగుతా ఉన్నాడు. ఎన్ని అంశాల్లో తప్పించి తిరుగుతావు జగన్మోహన్ రెడ్డి? ప్రజల నుంచి తప్పించుకుంటావా? తప్పించుకోలేవు. ప్రజా క్షేత్రం నుంచి నువ్వు 80 రోజుల్లో నువ్వు బయటకు వెళ్ళిపోతా ఉన్నావు. ఎక్కడికి వెళ్తావో తెలియదు. అప్పుడు మాత్రం నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడంతా తప్పించుకుంటావు. అప్పుడు నువ్వు జైల్లో పెట్టి విచారిస్తారు. నీ కేసులన్నీ కూడా శాశ్వతంగా జైలు పాలవుతావు. గుర్తుపెట్టుకో. నువ్వు మా సోదరుడు శ్రీనివాసుని ఇదే విధంగా అనేక మంది నువ్వు ఏ విధంగా హింసిస్తా ఉన్నావు, ఈ విధంగా జైలు పాడు చేసావో ఇదంతా కూడా నీకు ఇంతకింత ఈ పాప పరిహారం నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరుతావని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను.